హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనమైతే ఈ పెంజర్ల విలేజ్ లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. ఈ అనంత పద్మనాభ స్వామి ఇక్కడ చాలా ఫేమస్ ఉంది ఈ ప్రాంతంలో. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి, దాని యొక్క ప్రత్యేకత గురించి మనం అయితే తెలుసుకుందాం. ఒకసారి ఈ టెంపుల్ చూసేద్దాం రండి ఫ్రెండ్స్. నేనైతే ఈ టెంపుల్ మొత్తం ఫస్ట్ మీకు క్లియర్ గా అన్ని చూపిస్తాను. అన్ని చూసిన తర్వాత ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, ఇక్కడ ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృప గురించి అయితే మనం తెలుసుకుందాము. ఒకసారి లొకేషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న దారి ఏదైతే ఉందో అది మనము స్టార్టింగ్ రోడ్ నుంచి గుడిలో ఎంట్రీ గానికి ఎంట్రెన్స్ గేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎంత అందంగా అయితే నిర్మించారో. అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. మన వచ్చే భక్తులకు అయితే పార్కింగ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ దర్శనం తీసుకునే ముందు భగవంతుడి కోసం మనం ఏమైనా మెటీరియల్ తీసుకోవాలంటే కొబ్బరికాయలు కానీ, పూలే కానీ, అగరబత్తులు కానీ తీసుకోనికి ఇక్కడైతే ఒక చిన్న షాప్ అయితే మన కోసం అరేంజ్ చేశారు. ఇందులో ఒక మీకు చిన్న విషయం అయితే చెప్పాలి. ఈ అనంత పద్మస్వామి టెంపుల్ నిర్మించే ముందు అసలు మెయిన్ అనంత పద్మస్వామి వెలిసిన టెంపుల్ మరొకటి పక్కన చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్, ఆ టెంపుల్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ అనంత పద్మస్వామి మొట్టమొదటిసారిగా వెలిసిన చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి వెళ్తూ ఆ మార్గ మధ్యలో ఉన్నాం. ఆ వెళ్లే మార్గం అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎంత అందంగా నిర్మించారో. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనందరికీ అర్థం కావాలి కదా, శ్రీ అనంత పద్మనాభ టెంపుల్ అసలు ఏ విధంగా ఏర్పడింది, దానికి ఇంత పెద్దగా టెంపుల్ నిర్మించిన కారణం ఏంటిది అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అనంత పద్మనాభ టెంపుల్ వారు వెలిసిన గుడికైతే వెళ్తున్నాము. ఆ గుడి యొక్క ప్రత్యేకత గురించి మనం చాలా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను ఈరోజు. ఇప్పుడు మనం వెళ్ళే దారి అయితే ఉందో అదే అనంత పద్మనాభ మొట్టమొదటి వెలిసిన టెంపుల్ ఇది ఫ్రెండ్స్. అంటే శ్రీ అనంత పద్మనాభ టెంపుల్ మొట్టమొదటిసారి వెలిసిన టెంపుల్ అయితే ఇది. ఫస్ట్ స్వామివారు ఇక్కడే వెలిచారనమాట. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ గా అక్కడ మార్చబడింది. ఎందుకంటే స్టార్టింగ్ లో భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ టెంపుల్ కాడికి వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకుంటారు. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్తారు. ఇక్కడ టెంపుల్ అంటే దీనికి ఎందుకు చూపించిన ఫ్రెండ్స్ అంటే, ఇది ఇక్కడ అంటే మనకు స్వామివారు ఫస్ట్ తెలిసినది మనకు తెలియాలి కాబట్టి అది తెలిసిన స్థలాన్ని అయితే మీకు అయితే చూపిస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, టెంపుల్ అయితే మూసి ఉంది. ఎందుకంటే టెంపుల్ యొక్క సమయం అయిపోయింది కాబట్టి టెంపుల్ అయితే మూసివేశారు. నెక్స్ట్ టైం అయితే మీకు పక్కా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది అయితే మెయిన్ టెంపుల్ మొట్టమొదటిసారి వెలిసిన టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి దీని లొకేషన్ అయితే ఎట్లా ఉందో. దీని తర్వాత మళ్ళీ మీకు మెయిన్ టెంపుల్ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ టెంపుల్ ఇన్సైడ్ లో లొకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చూసిన తర్వాత మనం అయితే దర్శనం చేసుకుందాము. దర్శనం చేపిస్తాం మీకైతే. ఒకసారి చూడండి. ఇక్కడైతే భక్తులకి కూర్చోనికి ఒక గార్డెన్ టైప్ లో అయితే చాలా బాగా అందంగా నిర్మించారు. అంటే కూర్చోనికి చైర్స్ కానీ, పూల తోట, గులాబీ పూలు ఎంత అందంగా ఉన్నాయి, పండ్ల తోటలు. మనమైతే అనంత పద్మనాభ టెంపుల్ ఏమేమి ఉన్నాయో చూసేసుకుని దర్శనం ఒక్కొక్క టెంపుల్ దర్శనం చేసుకుందాం. రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను. చూడండి, ఇదైతే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధి చిన్నము. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని. చూశారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా ఎంత అందంగా ఉందో. మళ్ళీ నెక్స్ట్ శ్రీ లక్ష్మీదేవి టెంపుల్ చూపిస్తాను. ఇందులోనే ఉంది. ఇది శ్రీ లక్ష్మీదేవి వారి విగ్రహము, శ్రీ లక్ష్మీదేవి సన్నిధి టెంపుల్ ఇది. ఇది కూడా ఒకసారి మనం దర్శనం చేసుకున్నాము. చూశారు కదా శ్రీ లక్ష్మీదేవిని ఎంత చాలా చక్కగా అలంకరించారు. చూడండి, మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి లక్ష్మీమాతని.
చూడండి, ఇదైతే మెయిన్ టెంపుల్, శ్రీ అనంత పద్మస్వామి టెంపుల్. ఆయన శ్రీ అనంత పద్మస్వామిని ఒకసారి దర్శించుకున్నాము. చూడండి, ఫ్రెండ్స్, ఆల్రెడీ అనంత స్వామి యొక్క పూజ జరుగుతుంది. స్వామి గారు పూజ చేస్తున్నారు. ఇక్కడ అయ్యగారు అయితే హారతి ఇస్తున్నారు. ఒకసారి మనం దర్శనం తీసుకున్నాం, హారతి తీసుకున్నాము. నేనైతే హారతి తీసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి హారతి తీసుకోండి. మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మీకు దీంట్లోనే శ్రీ గోదాదేవి టెంపుల్ చూపిస్తాను, అది కూడా చూద్దాం రండి. ఇది శ్రీ గోదాదేవి సన్నిధి. శ్రీ గోదాదేవి వారు విగ్రహం చూడండి ఎంత అందంగా అయితే అలంకరించారు. శ్రీ గోదాదేవి దర్శనం ఒకసారి చేసుకుందాం మనము. చూశారు కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నాము. మీరు ఒకసారి చూడండి ఒకసారి ఆంజనేయ స్వామిని. ఆంజనేయ స్వామి వారు ఎంత అందంగా ఉన్నారో దర్శనం చేసుకోండి మీరు కూడా. జై చిరంజీవి. చూశారు కదా ఆంజనేయ స్వామిని ఎంత బాగున్నారో. విశిష్టత గురించి ఇక్కడ అయితే పూజారి మనతో చెప్పాలనుకుంటున్నారు. ఒకసారి ఆయన మాటల్లో ఈ టెంపుల్ గురించి విశిష్టత ఒకసారి మనందరం విందాం ఫ్రెండ్స్. ఒకసారి మీరే వినండి ఈయన మాటల్లో. చెప్పండి పూజారి గారు, ఈ టెంపుల్ విశిష్ట ప్రత్యేకత గురించి. పెంజర్ల అంత పద్మనాభ స్వామి దేవాలయం. గురుభ్యో నమః. ఓం శ్రీ విక్షక్షేనాయ నమః. అంత పద్మనాభ స్వామి నమః. పూర్వం గతంలో 500 సంవత్సరాల క్రితము పెంజర్ల గ్రామంలో పెంజర్ల గ్రామస్తులందరూ ఆవులను మేపుకుంటుంటారు. ఇక్కడ మేపుకుంటుంటే స్వామివారు ఒక బాలుని రూపంలో వచ్చి, నాకు కొన్ని పాలు వేయండి నాయన, నాకు ఆకలి అవుతుందని అడిగాడు. అడిగితే అంతమందిలో ఒక మామిడి వంశస్థులు అతను ఒకరిని పోయి తన ఆవుని చెట్టు కట్టేసి పాలు వెండి స్వామివారి కోసం స్వామివారు పాలు తాగినారు. కొంచెంసేపు వాళ్ళందరూ కూడా అక్కడనే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆవులు మేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు బాలరూపంలో వచ్చిన స్వామివారు చెప్పినారు ఏమనంటే, ఆవులు వెళ్తున్నాయి కదా, మీరు వెళ్ళండి, సాయంత్రం మళ్ళీ రాండి, నేను ఎక్కడ పోను, ఈయనే పడుకుంటా, నేను ఈయనే ఉంటాను, నేను మళ్ళీ రాండి అని చెప్పినారు. చెప్తే ఆవులు వెళ్తున్నాయి అని చెప్పి వాళ్ళు ముందరికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం చెప్పినారు, బాలుడు చెప్పినారు కదా ఉన్నాడు అని. అందులో కొంతమంది వచ్చేసి కొంతమంది ఆవుల ఊర్లో కొట్టుకోని కొంతమంది ఇక్కడ వచ్చి చూసేసరికి వీళ్ళైతే ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ బాలుడు ఒక శిలా రూపంలో మారిపోయినాడు. వీళ్ళు వచ్చేసరికి ఏడైతే కూర్చున్నారో అక్కడనే శిలా రూపంలో మారిపోయిన తర్వాత కొంత ఊర్లోకి పోయినారు. ఉదయం ఊర్లో అందరు పెద్ద మందులు కలిసి నిన్న ఇట్లా జరిగిందని అంటే, అప్పట్లో ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి ఇక్కడికి వచ్చేసి ఆ స్వామి గుడి కట్టేసి వాళ్ళ చేతనైనసరికి పూజలు చేసుకుంటూ వచ్చినారు గ్రామస్తులు. ఇప్పుడు అనితా మేడం అని చెప్పి వచ్చినారు. ఆమె చాలా అభివృద్ధి చేస్తున్నారు గుడి. మేడం ఎక్కడ? మేడం ఇక్కడ పెంజర్ల ఊర్లోనే ఉంటుంది. ఓకే, అయితే ఆ మేడం వారి టెంపుల్ కట్టించారు. అంటే మోహన్ రెడ్డి కట్టిస్తున్నారు. తర్వాత ఈ మేడం బాగా డెవలప్ చేసింది. అనంత పద్మస్వామి వారి యొక్క అంటే కృపా కటాక్షం అందరికి దొరుకుతుంది. చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. 100% చాలా మంది కోరికలు మొత్తం నెరవేరుతున్నాయి. వివాహాలు కాని వాళ్ళు, తర్వాత విదేశాలకు పోయే వాళ్ళు, నానా రకాల కోరికలు అయితే నెరవేరుతాయి. సో చాలా దూరం నుంచి అయితే ఇక్కడ భక్తులు చాలా మంది అమెరికా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తే దర్శనం చేసుకుంటారు. అంటే అనంత పద్మస్వామి కృప అయితే అందరికీ దొరుకుతుంది. ఈ విధంగా అయితే మనం చెప్పొచ్చు గుడి గురించి. ఇంకోటి, ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించే ముందు ఈ ప్రాంతం వాళ్ళకి ఎటువంటి కరువు సంభవించిందో ఆయన పూజారి మాటలు విన్నాం, ఒకసారి వినండి. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా కరువు వచ్చిందని, తినడానికి తిండి లేదు, ఏం లేదు. అప్పట్లో మా ఊర్లో గుడి నిర్మించినారు. నిర్మించిన టైం ఈ కరువు కంటే మొదలే నిర్మించినారు. ఈ చుట్టుముట్టు ఊర్ల వాళ్ళకి ఎవరికి తిండి దొరకలేదు. అప్పట్లో మా ఊర్లో మామిడాల వంశస్థులు, తర్వాత చెరుకుపల్లి వాళ్ళ వంశస్థులు చుట్టుముట్టు ఊర్ల వాళ్ళకి బియ్యము, జొన్నలు ఇవన్నీ కూడా వాళ్ళు దానంగా ఇచ్చినారండి. మా పద్మనాభ స్వామి ఉన్నందుకు మా ఊరు సస్యశ్యామలంగా ఉంది. తిండికి బట్టకు దేనికి లోటు లేక ఉంది. పద్మనాభ స్వామి గుడి కట్టినాక మా ఊరు కూడా బాగా చాలా అభివృద్ధిలోకి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.
ఈ గుడి ప్రత్యేకత గురించి అయితే మీరు విన్నారా ఫ్రెండ్స్. ఇంకా ఈ గుడి యొక్క లొకేషన్, ఈ గుడి యొక్క వ్యూ ఏ విధంగా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి చూద్దాం పదండి. చూశారు కదా ఈ టెంపుల్ యొక్క అందాలు. ఈ టెంపుల్ కి అయితే చాలా దూరం నుంచి, అంటే హైదరాబాద్ నుంచే కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ దర్శనం కోసం వస్తుంటారు. చూశారు కదా ఈ అనంత పద్మనాభ టెంపుల్ యొక్క అందాలు, ఈ విశిష్టత ఫ్రెండ్స్. ఈ అనంత పద్మనాభ టెంపుల్ అయితే ఇది ఎక్కడో కాదు, మన పింజర్ల విలేజ్, కొత్తూరు మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మీరు కూడా ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీకు కలుస్తాను.